హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులకి సంబంధించినటువంటి మొదటి లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ లిస్ట్లో మీ యొక్క పేరు ఉందా లేదా అనేటటువంటి ఇన్ఫర్మేషన్ని మీ చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ద్వారానే ఏ విధంగా చూసుకోవాలి అనేటటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో నేను ఇప్పుడు చూపిస్తున్నటువంటి లిస్ట్లో మీ పేరు ఉన్నట్టయితేనే మీకు సెప్టెంబర్ మంత్లో పోసేటటువంటి రేషన్ బియ్యం అయితే పొందేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ లిస్ట్లో పేరు లేనటువంటి వారికైతే సెప్టెంబర్ మంత్ బియ్యం అయితే వచ్చేటటువంటి అవకాశం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క రేషన్ కార్డు పేరు అనేది ఈ లిస్ట్లో ఉందా లేదా అనేటటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని తెలుసుకుంటారని నేను ఈ వీడియోని చేయడం అయితే జరుగుతుంది. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వెంటనే కామెంట్స్ దగ్గర హై పాయింట్స్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. ఆ హై పాయింట్స్ కూడా ఇచ్చినట్టయితే ఈ వీడియో మరింత మందికి చేరువయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొత్తగా రేషన్ కార్డ్స్ అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. మీ యొక్క పేరు అందులో ఉందా లేదా అనేటటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని కూడా చూసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ముందుగా మీ ఫోన్లో ఉన్నటువంటి గూగుల్ని ఓపెన్ చేయండి. ఇక్కడ సెర్చ్ బార్ అయితే ఉంది. ఈ సెర్చ్ బార్లో FSC సెర్చ్ అని చెప్పేసి టైప్ చేయండి. టైప్ చేసినట్టయితే మీకు ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, హోమ్ అనేటటువంటి ఆప్షన్ అయితే ఉంది. దీనిపైన వన్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు క్లిక్ హియర్ టు లాగిన్ అగైన్ అని చెప్పేసి వస్తుంది. దీనిపైన మరొకసారి టచ్ చేయండి. టచ్ చేయగానే ఇక్కడ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఇంటూ మార్క్ ఉంది. ఇంటూ మార్క్ మీద టచ్ చేయండి. టచ్ చేయగానే లెఫ్ట్ సైడ్లో ఆప్షన్స్ చూడండి. ఇక్కడ థర్డ్ ఆప్షన్ రిపోర్ట్స్ అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. రిపోర్ట్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకైతే ఇక్కడ ఈ విధంగా అయితే మనకి రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి, సెలెక్ట్ ఏ మంత్ అని చెప్పేసి మనకైతే ఆప్షన్ ఉంది. ఇక్కడ యారో మార్క్ మీద టచ్ చేసినట్టయితే అన్ని మంత్స్ అయితే మనకి రావడం జరుగుతుంది. ఇప్పుడు మనకు సెప్టెంబర్కి సంబంధించినటువంటి రేషన్ బియ్యం చూసుకోవాలి. కాబట్టి ఇక్కడ సెప్టెంబర్ మంత్ మీద సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ సెలెక్ట్ ఏ ఇయర్ 2025 కాబట్టి 2025 సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ ఏ డిస్టిక్ అని చెప్పేసి ఉంది. మీ జిల్లా ఏది అయితే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మాదైతే మంచిర్యాల జిల్లా, నేను మంచిర్యాలని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్ ఏ మండల్, మీ మండలము ఏది అయితే అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ప్రతి మండలం కూడా చూపెట్టడం అయితే జరుగుతుంది. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ అనేటటువంటి ఆప్షన్ అయితే ఉంది. ఈ ఆప్షన్ పైన వన్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీరు ఎంచుకున్నటువంటి మండల కేంద్రంలో ఉన్నటువంటి అన్ని డీలర్స్ యొక్క పేర్స్ అనేది ఇక్కడ చూపెట్టడం జరుగుతుంది. దాని పక్కనే వారి విలేజ్ కూడా చూపెట్టడం అయితే జరుగుతుంది. ఇక్కడ మా యొక్క గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి డీలర్ గారి పేరు ఇక్కడ రెడ్ మార్క్లో ఉండడం అయితే జరిగింది. ఇక్కడ నేనైతే ఆ పేరు పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మా విలేజ్కి సంబంధించినటువంటి ప్రతి డీటెయిల్స్, మా విలేజ్లో ఎన్ని కార్డ్స్ ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు, AFC అంటే అంత్యోదయ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి అనేటటువంటి పూర్తి డీటెయిల్స్ని కూడా చూపెట్టడం అయితే జరుగుతుంది. ఇక్కడ మా యొక్క గ్రామంలో ఇదివరకు 609 రేషన్ కార్డ్స్ అయితే ఉండేటివి. ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు యాడ్ అయినటువంటి సందర్భంగా 665 కొత్త రేషన్ కార్డ్స్ అయితే ఏర్పడడం జరిగింది. ఈ విధంగా కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇందులో మీ యొక్క పేరునైతే మీరు చూసుకోవచ్చు. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అయితే ఉండడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి రేషన్ కార్డు యొక్క డీటెయిల్స్ని అయితే మీరు ఇక్కడ చూసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా కొత్తగా రేషన్ కార్డు పొందినటువంటి వారు మీరైతే ఈ విధంగా చూసుకోండి. మీకు ఈ లిస్ట్లో కనుక పేరు ఉంటేనే సెప్టెంబర్ మంత్ బియ్యం అయితే వస్తాయి. సో ఈ లిస్ట్లో పేరు లేనటువంటి వారికైతే సెప్టెంబర్ మంత్ బియ్యం వచ్చేటటువంటి అవకాశం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూసుకోండి. ఈ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేటటువంటి విషయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని నేనైతే కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇది ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్. ఇలాంటి లేటెస్ట్ టాపిక్స్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.